దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఉద్యోగుల ఆందోళన బాటపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమైనంటున్న జిల్లా టీఎన్జీఓఎస్ అధ్యక్షులు దానం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పెండింగ్లో ఉన్న న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆదేశాల మేరకు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు బ్లాక్ బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులంతా కూడా విధులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ టైంలో కూడా తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటి అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి కరీంనగర్ జిల్లా టీఎన్జీఓఎస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి, అసలు మీ సమస్యలు ఏంటి? ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వాళ్ళ అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యల సాధన కోసము వాళ్ళ భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమంలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకమ్మని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ నిరసనలో భాగంగా ఇవాళ రాష్ట్ర జేఏసీ పిలుపును అందుకొని వాళ్ళ ఉద్యోగులందరము నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుంది. వాళ్ళ మధ్యాహ్నము 1 గంట తర్వాత భోజన విరామ సమయంలో కూడా ఉద్యోగులందరం కలిసి మన భారీ నిరసన కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఉన్నది కనుక ఉద్యోగులందరూ దానికి భారీగా హాజరవుతారు. ఇవాళ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి మళ్ళా గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. 6 నెలలకు డిఏ, సంవత్సరానికి ఇంక్రిమెంటు, 5 సంవత్సరాలకు పిఆర్సీ ప్రభుత్వానికి మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు. ఈ రాజ్యాంగబద్ధమైన హక్కులను ఇవాళ కాల రాస్తుంది ఈ ప్రభుత్వము. మనకు న్యాయబద్ధంగా ఇవాళ మా రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి పైసా ప్రోగు చేసుకొని ప్రభుత్వం దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే ఇవాళ దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవచ్చిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. తమ బిడ్డల పెళ్లిళ్ళ కోసం కావచ్చు, తమ సొంత ఇల్లు నిర్మాణం కోసం కావచ్చు, మనం చేసిన అప్పులు తీర్చడం కోసం కావచ్చు, ఆరోగ్య రక్షణ కోసం కావచ్చు, మేము దాచుకున్న డబ్బుల కోసమే మేము ప్రభుత్వాన్ని డబ్బులు అడుగుతున్నాము. మా కోరికలు కావు ఇవి, మా దయాదాక్షిణ్యం కాదు. మా రాజ్యాంగబద్ధంగా మా ప్రభుత్వానికి కావాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఈ రకంగా ఎంతోమంది తమ దాచుకున్న డబ్బులు వస్తాయా రావా అని చెప్పి బెంగటీలి గుండెపోటుతో చనిపోతున్నారు. ప్రభుత్వం ఆగిపోయిన సవిత తల్లి ప్రేమి చూపించకుండా ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది మేమే. ఇవాళ శాంతి భద్రతల సమస్యలు తలెత్తినట్టు ప్రజలను రక్షించేది మేమే. కరోనా వచ్చినప్పుడు విషజ్వరాలు ప్రబలినప్పుడు ప్రజలను కాపాడేది మేమే. అలాంటి ప్రభుత్వాలని కాపాడే ప్రభుత్వ ఉద్యోగులను కాపాడవలసిన ధర్మం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు లాస్ట్ పిఆర్సీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మీకు పిఆర్సీ ఎప్పుడు వచ్చేది ఉండే? అసలు మాకు గత 2 సంవత్సరాల కిందనే గత ప్రభుత్వంలోనే మాకు పిఆర్సీ కమిటీ వేయడం జరిగింది. కమిటీ మాకు పిఆర్సీ లేట్ అయినప్పుడు మాకు మధ్యంతర ఇంటీరియం రిలీఫ్ ఇస్తారు. గత ప్రభుత్వం కూడా మాకు 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వెళ్ళిపోయినది. తర్వాత ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో మా ప్రభుత్వం రాగానే మీకు మంచి పిఆర్సీ ఇస్తాము, మీకు పెండింగ్ డిఏలు విడుదల చేస్తాము, మీ హెల్త్ కార్డులు ఇస్తాము, అన్ని రకాలుగా మీకు సదుపాయాలు కల్పిస్తామంటే ఆ ప్రభుత్వం మాకు డిఏలు పెండింగ్ పెట్టింది. మాకు హెల్త్ కార్డులో జాప్యం చేసింది, మా పెండింగ్ డిఏలను చేసింది, మా దాచుకున్న డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి పట్టం కట్టాము. ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి లోపల ఇవాళ 2 సంవత్సరాలన్నర అయింది. కమిటీల పిఆర్సీ అని కమిటీల పేరిట కాలయాపన చేస్తుంది. ఇంకో 2 సంవత్సరాలు అయితే ఇంకో పిఆర్సీ కూడా పైపోయి ఇంకో పిఆర్సీ వచ్చే పరిస్థితి ఉంది. 5 డిఏలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా రావటం లేదు. మా వాళ్ళు గుండెపోటుతో ఇవాళ ఆరోగ్యం తీసుకునలేక హెల్త్ కార్డులు అమలు కాక గుండెపోటుతో చనిపోతున్నారు. మనం దాచుకున్న డబ్బులు వస్తాయా రావా, చూస్తామా చూడమా అని చెప్పి అగమ్య గౌరవ పరిస్థితుల్లో మా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి? అసలు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏమంటుంది ప్రభుత్వం? అసలు మీకు డిఏలు చెల్లించాలని అడిగితే ఏమంటుంది?
గత ప్రభుత్వము ఆర్థిక పరిస్థితి ఇవాళ చిన్నాభిన్నం చేసింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము. ప్రభుత్వం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వం కొంచెం కుదుటపడగానే ప్రజలు డబ్బులు రాగానే ఇస్తామని తెలియజేస్తున్నది. అంటే ఇప్పుడు పెన్షనర్స్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి లంసంగా ఒక డబ్బులు వచ్చేటువంటి అవి రాక కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీని మీద టీఎన్జీఎస్ ఎలాంటి పోరాటం చేపట్టబోతున్నారు అసలు? ఇవల్ల ఇవి మా న్యాయమైన డబ్బులు మేము పైసా ప్రోగు చేసుకొని మా రక్తపు చుక్కలను చెమట చుక్కలుగా మార్చి ప్రభుత్వం దగ్గర ఉంటేనే మాకు సేఫ్టీగా ఉంటాయని 35 సంవత్సరాలుగా మేము దాచుకున్న డబ్బులనే అడుగుతున్నాము. మేము ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము దాచుకున్న డబ్బులే అడుగుతున్నాము. అంతకు మించి మా దాచుకున్న డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు కూడా అభద్రతకు లోనవుతున్నారు. మా డబ్బులు వస్తాయా రావా, రేపు మేము రిటైర్ అయితే మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయగలుగుతామా, మేము ఇండ్లు కట్టుకోగలుగుతామా, మా ఆరోగ్య భద్రత దొరుకుతుందా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు చాలా అధైర్యంతో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు. ఆ ఉద్యోగుల సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది అని తెలియజేస్తున్నాము. ఇలాగే కొనసాగితే మాకు రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కోసం ఎస్మా పెట్టినా రాజద్రోహం పెట్టినా అదరకుండా బెదరకుండా తెలంగాణ రాష్ట్ర సాధించుకోవడం కోసం మేము వీరోచితమైన పోరాటాలను చేసినాం. మా హక్కుల కోసం కూడా, మా దాచుకున్న డబ్బుల కోసం కూడా మాకు పోరాటాలు కొత్త కాదు. పోరాటంలో రాష్ట్ర జేఏసీ పిలుపు ఇస్తే మేము సహాయ నిరాకరణ కావచ్చు, వర్క్ రూల్ కావచ్చు, పెన్ డౌన్ కావచ్చు, ఏదైనా చేయడానికి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అంటే న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం తాము తీవ్రమైన ఉద్యమం చేపడతామని చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తాము కోరేది గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయపరమైన తమకు రావాల్సిన హక్కులను కోరుతామని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న డీఎల్ కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని టీఎన్జీఎస్ ఉద్యోగుల పరిస్థితి. కెమెరా పర్సన్ నైమ్తో ప్రవీణ్, శ్వేత టీవీ, కరీంనగర్.